బ్రేకింగ్ న్యూస్ తనపై నమోదైన కేసులో విచారణకు హాజరు కాలే అన్నారు ఆర్జీవీ. తనకు ముందస్తు సినిమా షెడ్యూల్ ఉందని, అందువల్లే ఈ రోజు విచారణకు హాజరు కాలేనని తెలిపారు. తనకు 4 రోజులు గడువు ఇవ్వాలని ఒంగోలు రూరల్ సీఐకి మెసేజ్ చేశారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ముందస్తు సినిమా షెడ్యూల్ వల్లే విచారణకు రావట్లేదన్నారు. అసభ్య పోస్టు పెట్టారన్న ఫిర్యాదులతో రామ్ గోపాల్ పై మధ్యపడిలో కేసు నమోదైంది. దీనిపై ఇవాళ విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు పోలీసులు. అయితే విచారణకు రాలేనని స్పష్టం చేశారు వర్మ. ఆర్జీవీ తనపై నమోదైన కేసులో విచారణకు హాజరు కాలేనన్నారు. ముందస్తు సినిమా షెడ్యూల్ వల్ల హాజరు కాలేనని చెప్పారు. మరి దీనికి సంబంధించి ఏ విధంగా రియాక్షన్ ఉండబోతుందో తెలియజేయడానికి మా ప్రతినిధి జయరాం సిద్ధంగా ఉన్నారు. జయరాం. ఎస్ ప్రసన్న, ఈరోజు సినీ డైరెక్టర్ ఆర్జీవీ ఇటు ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ ఇటు విచారణ ఎదుర్కొల్సి ఉంది. ఈ నెల 10న ఇటు మదిపట్ పోలీస్ స్టేషన్లో ఆర్జీవీపై అయితే ఎఫ్ఐఆర్ నమోదైంది. అక్కడ టీడీపీ లోకల్ నుండి రామలింగం అయితే ఆర్జీవీపై అయితే ఇటు కంప్లీట్ చేశారు. ఇటు 2024 ఎన్నికలకు ముందు ఆర్జీవీ తన సోషల్ మీడియా అంటే ట్విట్టర్లో అప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు, అదేవిధంగా మంత్రి నారా లోకేష్, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైకి అయితే అసభ్యకంగా వ్యక్తిగత హననంతో ఇటు ట్విట్టర్లో ట్వీట్ చేశాడు అనేది కూడా అయితే రామలింగం ఇటు మధ్యపటి పోలీసులకు కంప్లీట్ చేశారు. అయితే ఆ తర్వాత మధ్యపటి పోలీసులు ఇటు ఐటీ చట్టం కింద, అదేవిధంగా సోషల్ మీడియాలో అసభ్య పదాలతో వాడినందుకు ఆర్జీవీపై అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ నెల 12న ఇటు మధ్యపటి పోలీసులు ఆర్జీవీకి అయితే కంప్లీట్ కాపీతో పాటు ముందుగా 41 నోటీసులు కూడా అందజేశారు. ఈ నెల 19th అంటే ఈ రోజు ఆర్జీవీ ఇటు విచారణకు రావాలనేది కూడా అయితే చెప్పారు. ఈ రోజు విచారణ అనేది ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో ఉండబోతుంది. అందరూ అనుకున్నారు, అయితే ఆర్జీవీ ఇటుకి వస్తారు కూడా అందరూ అనుకున్నారు. ఈ రోజు 11 కల్లా ఇటు ఆర్జీవీ వస్తున్నారు అనే సమాచారం ముందస్తు ఉన్నది. ఆ నేపథ్యంలో మొత్తం కూడా ఆర్జీవీ వస్తే ఇక్కడ 2 కెమెరాలు పర్యవేక్షణలో ఆన్ రికార్డులో ఆర్జీవీని ఇటు విచారించాలనేది కూడా అయితే ఒంగోలు రూరల్ శ్రీకాంత్ మొత్తం కూడా ఇక్కడ ఈ సెట్టింగ్ కూడా ఇక్కడ ఏర్పడిన పరిస్థితి పడుతుంది. అయితే కొద్దిసేపటి క్రితం ఆర్జీవీ ఒంగోలు రూరల్ సిఐకి ఒక మెసేజ్ చేశారు. ఆ మెసేజ్ ఏంటంటే, తనకు ముందు ఈ సినిమా ఈ షెడ్యూల్ ఉంది, ఈ డైరెక్ట్ చేయాల్సి ఉంది, నేను రాలేకపోతున్నానని కూడా అయితే ఒంగోలు సిఐ శ్రీకాంత్ బాబుకి అయితే ఈ మెసేజ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆర్జీవీ ఇటు ఒంగోలుకు రావటం లేదని కూడా అయితే మనకు ఇప్పుడు ఈ సమాచారం అయింది. సో ఈ నేపథ్యంలో ఆర్జీవీ 4 రోజుల ఈ విచారణకు రావాలని కూడా ఈ సమాచారం అడిగినట్లు కూడా అయితే మనకు ఇటు ఇన్ఫర్మేషన్ అందుతుంది. సో ఈ నేపథ్యంలో ఆర్జీవీ ఈ నెల 23వ తేదీ వస్తున్నట్లు కూడా ఇక్కడ సిఎస్ శ్రీకాంత్ బాబుకు ఇక్కడ చెప్పినట్టు తెలుస్తుంది. అయితే ఆర్జీవీ నిన్న హైకోర్టులో ఈ కేసును ఇటు డిస్మిస్ చేయాలని కూడా అయితే ఇటు హైకోర్టు వెళ్ళాడు. అక్కడ హైకోర్టు ఒకటే చెప్పింది, ఈ కేసుకు ముందు ఇటు విచారణ ఇటు హాజరు కాండి, లేకపోతే ముందస్తు బెయిల్కు ఇటు అప్లై చేయండి తప్ప ఈ కేసును ఎటువంటి పరిస్థితుల్లో ఇటు డిస్మిస్ చేసే విధి లేదని కూడా అయితే ఆయన హైకోర్టు చెప్పింది. సో ఆ నేపథ్యంలో కూడా ఈ రోజు ఆర్జీవీ తరపు న్యాయవాదులు ఇటు ఒంగోలు రూరల్ శ్రీకాంత్ సీఏ దగ్గరికి వచ్చి ఇటుగా 4 రోజులు ఇటు సమాచారం అడుగుతున్నారని కూడా ఇప్పుడు దాకా ఒక సమాచారం అయింది. కానీ ఆర్జీవీ నేరుగా ఒంగోలు రూరల్ సీఏ శ్రీకాంత్ బాబుకు ఇటు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. తనకు 4 రోజుల పాటు ఇటు సమయం ఇవ్వాలని కూడా అయితే ఇటు ఆర్జీవీ కోరినట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. రైట్ జయరామ్, థ్యాంక్ యూ.